ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం చివరి మాట, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నేను మీకు ఆరోగ్య ప్రదాతను. ప్రభు అంటున్నారు, ఈ భూలోకములో గాని ఆకాశం అందు గాని భూమి కింద నీటి అందే గాని ఏ చోటుకు వెళ్ళినా స్వస్థత మీకు రాదు. మీకు స్వస్థత కావాలంటే నా యొద్ద నుండి మాత్రమే మీరు పొందుకోవాలి. సంతాన ఫలం ఎక్కడికి వెళ్ళినా మీకు రాదు, నా యొద్ద నుండి మీరు పొందుకోవాలి. నేను మీకు ఇస్తే గాని మీకు సంతాన ఫలం రాదు. నేను మీకు ఆరోగ్యాన్ని ఇస్తే గాని మీకు ఆరోగ్యం రాదు. నేను మీకు సమాధానాన్ని ఇస్తే గాని మీకు సమాధానం రాదు. నేను మీకు తోడై ఉంటే గాని మీలో భయం తొలగిపోదు. మీకు ధైర్యమును నింపువాడను నేనే, మిమ్మల్ని ప్రోత్సాహపరచువాడను నేనే. ఈ వాక్యం నేను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పడంలో దానిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం చూడాలంటే, చాలా మంది ఉన్నారు జనులు ఇక్కడ. అయితే చాలా మంది వాక్యం వింటున్నారు, చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటూ నోట్ చేసుకుంటున్నారు, పుస్తకాలు రాసుకుంటున్నారు, వాటిని మైండ్ లో జాగ్రత్తగా రికార్డ్ చేసుకుంటున్నారు. మంచిదే, కానీ వాక్యం సెలవిస్తుంది 26వ వచనంలో మొదటి నుండి మనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పడంలో ఆ మాటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటంటే, మీ దేవుడైన యెహోవా వాక్కు మీరు శ్రద్ధగా వినాలి, 1. 2, ఆయన దృష్టికి న్యాయమైంది చేయాలి, 2, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి, అది 3, ఆయన కట్టడలను అనుసరించి నడవాలి, 4. ఈ 4 విషయాలు చేస్తే గాని దేవుని యొద్ద నుండి స్వస్థత అనేటువంటి వరమును, స్వస్థత అనేటువంటి ఆశీర్వాదాన్ని నరులు పొందుకోలేరు. దేవుని మాటలను మనం శ్రద్ధగా వినాలి. వాక్యం చెప్పేటప్పుడు అశ్రద్ధగా, అనాలోచనగా మనసు ఎక్కడో పెట్టి వినకూడదు, శ్రద్ధగా వినాలి. దేవుడు ఆయన మాటలను వినిపింప చేస్తూ ఉండగా చాలా స్పష్టంగా మనం ఆలకించాలి. కొన్ని అనౌన్స్మెంట్లు జరుగుతాయి, షాపింగ్ మాల్స్ గురించి, లేదంటే అమ్మకాలను గూర్చి, లేదా కొనుగోలును గూర్చి, వ్యాపారాలను గూర్చి, ఇళ్లను గూర్చి, గవర్నమెంట్ పథకాలను గూర్చి అనౌన్స్మెంట్లు అంటే వాటిని గూర్చి వివరిస్తూ ఉంటారు. అటువంటి వాటిని జనులు చాలా చెవియొగ్గి ఆలకిస్తారు. శ్రద్ధగా ఒక్క మాట కూడా పోకుండా చెవియొగ్గి, ఏదైనా శబ్దం చేస్తున్నా ఎవరన్నా శబ్దం చేయకుండా మౌనంగా ఉండండి అని చుట్టూ ఉన్న వాళ్ళని గద్దించి చాలా శ్రద్ధ భయభక్తులతో ఆ మాటలు ఆలకిస్తారు. ఎందుకంటే దానిలో నుండి వారికి లాభము చేకూరేటువంటి విషయాలు ఉన్నాయి, వారికి అది దీవెనకరంగా మార్చబడేటువంటి సన్నివేశాలు దానిలో దాగి ఉన్నాయి కనుక వారు ఆ మాటను శ్రద్ధగా వింటారు. మరి లోకంలో ఉన్న వాటి గురించి అంత శ్రద్ధను వహిస్తే జీవితాన్ని మార్చే, పరలోకాన్ని చేర్చే దేవుని మాటకు ఇంకెంత శ్రద్ధను వహించాలి మనం. మరియు ఆయన దృష్టికి న్యాయమైనది, ఆయన దృష్టికి న్యాయమే, మన దృష్టికి న్యాయమైనది కాదు కానీ ఆయన దృష్టికి న్యాయమైనది. ఇంతకీ ఏమిటి ఆయన దృష్టికి న్యాయమైనది? మన దృష్టికి న్యాయమైనది ఏమనిపిస్తుంది అంటే, వారు కొడితే మేము కొట్టామండి న్యాయమేగా, వాళ్ళు తిడితే మేము తిట్టామండి న్యాయమేగా, వారు ఈ చెంప మీద కొడితే ఈ చెంప చూపించామండి, ఆ తర్వాత ఏ చెంప చూపించాలో బైబిల్ లేదు కదండి, ఆ తర్వాత మేము కూడా చేసుకున్నామండి న్యాయమేగా. ఇలాగా మనుషుల దృష్టికి న్యాయమైన దాన్ని చేస్తూ ఉంటే ప్రభు అంటున్నారు, మీ దృష్టికి న్యాయమైనది కాదు నాయన, నా దృష్టికి న్యాయమైనది మీరు చేయాలి. ఏమిటి నా దృష్టికి న్యాయమైంది అంటే, మీకా గ్రంథంలో ఆయన సెలవిస్తారు, బీదలను కరుణించాలి, అన్యాయపు తీర్పు తీర్చకూడదు, న్యాయంగా తీర్పు తీర్చాలి, అనాథలను విధవరాలను పరామర్శించాలి, కరుణ కలిగి వారికి మనం దయాహృదయులమై వారికి మనం సహాయాన్ని అందించాలి. ఇది దేవుని దృష్టికి న్యాయమైనటువంటి క్రియ. మరియు ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండాలి. ఆజ్ఞలకు విధేయులై ఉండడం అంటే, ఒక మాట స్కూల్లో టీచర్ చెప్తే హోంవర్క్ చేయాలి అని పిల్లలు విధేయులై హోంవర్క్ చేసుకొని నెక్స్ట్ డే తీసుకెళ్తారు. లేదా ఒక యజమానుడు తన పనివానికి ఈ పని సాయంత్రం కల్లా అవ్వాలి అని అంటే విధేయులై ఆ పని ముగించి యజమానికి అప్పగిస్తారు. ఇది ఎక్కడైనా మనం చూస్తూ ఉంటాం. ప్రతి పనిలో విధేయత అంటే మాటకు లోబడ్డం. ప్రభు సెలవిస్తున్నారు, ఆయన ఆజ్ఞలకు మీరు విధేయులై ఉండండి. ఏం చెప్పాడు ఆయన ఆజ్ఞ? పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నన్ను ఆరాధించండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఇంత స్పష్టమైనటువంటి సులువైనటువంటి దేవుని 2 ఆజ్ఞలు ఆయన మనకిచ్చాడు. ఈ ఆజ్ఞలు మనం విని
దానికి విధేయులమై ఉండాలి. దేవుని ఆరాధించాలి, స్తుతించాలి. అన్ని స్థితిగతుల్లో ఆయన విశ్వాస్యత ఏమాత్రం తొలగిపోకుండా స్థిరమైన విశ్వాసము కలిగి ఉండాలి. మరియు మన తోటి వారిని మనం ప్రేమించాలి. తోటి వారిని ప్రేమిస్తే వారి కుటుంబాలు నాశనం అయ్యే విధంగా వ్యభిచార క్రియలు చేయం, వారి కుటుంబాలు నాశనం అయ్యే విధంగా నరహత్యలు జరిగించం, వారి కుటుంబాలు నాశనం అయ్యే విధంగా దొంగతనము చేయం, వారి కుటుంబాలు నాశనం అయ్యే విధంగా వారి కుటుంబాల్లో ఏది కూడా ఆశించము. తల్లిదండ్రులను పెద్దలను గౌరవిస్తాం. ఎందుకంటే ప్రేమిస్తున్నాం గనక. ప్రేమలో ఎన్నో విషయాలు దాగి ఉన్నాయి. అందుకే ప్రభు అంటున్నారు, ప్రేమ అనేటువంటిది అన్నిటికీ మూలం. అందుకే పౌలు కూడా అంటాడు గలితీయులకు రాసిన పత్రికలో, ధర్మశాస్త్రం అంతా కేవలం ఒక్క మాటకి సూచన ఉంది, ప్రేమ. మరియు మనం 4వ విషయాన్ని మనం చూసినట్లయితే, ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల. మనం పలుమార్లు చూస్తూ ఉంటాం, బస్ ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, ఆటో ఎక్కినా వాళ్ళు కొన్ని కట్టడలను, విధులను గైకుంటూ వెళ్తారు. కుడివైపుగా వెళ్ళాలి అంటే కుడివైపునే వెళ్తారు. రెడ్ లైట్ వేసినప్పుడు ఆగాలి అన్నప్పుడు ఆగుతారు. ట్రైన్ మీద, ట్రాక్ మీద స్టేషన్ వచ్చినప్పుడు హార్న్ కొట్టాలంటే హార్న్ కొడతారు. ఎమర్జెన్సీగా మీకు బ్రేక్ వేయాలంటే ఇది నొక్కాలి, ఇది నొక్కినప్పుడు మేము చిన్నగా బ్రేక్ వేసి ఆపుతాం. అంటే ప్రతిదీ ఒక కట్టడ, ఒక నియమము, దాని ప్రకారమే వాళ్ళు వెళ్తారు. మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు ఇలాంటి వస్త్రాలు వేసుకోవాలి, లేదంటే మీరు డ్రైవింగ్ లో కూర్చున్నప్పుడు, ప్రయాణం చేసినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, లేదా హెల్మెట్ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒక విధంగా చూసినట్లయితే అది ఒక కట్టడ, గవర్నమెంట్ వారు నిర్ణయించే, విధించే కట్టడ. ఈ కట్టడలను మనిషి ఎలా అనుసరించి నడుస్తున్నాడో వాక్యం సెలవిస్తుంది, ఆయన కట్టడలను అనుసరించి మీరు నడవాలి. ఏమిటి ఆయన కట్టడలు? ఆయన ఆజ్ఞలను స్పష్టంగా దైనందిన జీవితంలో అనుసరిస్తూ జీవించడమే కట్టడ. ఆయన కట్టడలకు వ్యతిరేకంగా జీవించే ప్రతిదీ కూడా ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లే. అది ఆయన చిత్తము కాదు. కాబట్టి నేటి వాక్యం ద్వారా ప్రభు సెలవిస్తున్నారు, మీరు నా మాట శ్రద్ధగా వినండి, నా ఆజ్ఞలను, నా దృష్టికి న్యాయమైనది చేయండి, నా ఆజ్ఞలకు విధేయులై ఉండండి, నా కట్టడలను మీరు అనుసరించండి. ఈ 4 మీరు చేయండి, మీకు స్వస్థత నేను కలుగ చేస్తాను. అయ్యా, ఎలా కలుగ చేస్తారు మీరు స్వస్థత? మీరు స్పష్టంగా, ప్రత్యక్షంగా మీరు ఎదురుగా వచ్చేసి నీకు నేను ఆరోగ్యం ఇచ్చేసాను అని చెప్తారా? లేదు లేదు. దాని పై మాట మనం చూసినట్లయితే 15వ అధ్యాయం 23లో చూసినట్లయితే, మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయేది, అందువలన దానికి మారా అనే పేరు కలిగాను. అప్పటి వరకు దానికి ఏ పేరు లేదు. వాళ్ళు నీళ్లు తాగిన తర్వాత అది చేదుగా ఉంది కాబట్టి దానికి మారా అని పేరు పెట్టారు. ఆ పేరే వాడారు, మారా అని. ప్రజలు మేమేమి త్రాగుదామని మోషే మీద సరుము కొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపెను. అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలు విధేయులై ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగు చేసిన ఏ రోగమైనను, ఏ తెగులైనను, ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనేని అనెను. ఇది అసలు విషయం. అక్కడ వారు తాగడానికి మంచి నీళ్లు లేవు, ఉన్న నీరు చేదుగా ఉన్నాయి, దానికి మారా అని పెట్టారు. రోగాలు ముందు రావు, రోగాలకు పేర్లు ఉండవు. వచ్చిన రోగానికి మనోళ్ళు పేర్లు పెడతా ఉంటారు. ఇక్కడ కూడా చేసింది అదే. ఆల్రెడీ నీళ్లు చేదుగానే ఉన్నాయి, కానీ దాని పేరు ఇలా తెలియదు. ఆ నది పేరేంటో, ఆ సరస్సు పేరేంటో, ఆ నీటి పేరేంటో తెలియదు. అని వీరు తాగిన తర్వాత అది చేదుగా ఉంది కాబట్టి దాని పేరు చేదు అని పెట్టారు. ప్రభు అంటున్నారు, మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, రోగానికి ఏ నామకరణమైనా చేయండి, మీ పరిస్థితులు ఎలా అన్నా ఉండనివ్వండి, ఎవరొచ్చి ఎన్ని నిందలన్నా వేయనియండి, ఎన్ని అపహాస్యపు మాటలు మాట్లాడనివ్వండి. నేను చేసేది ఏంటంటే మీ చేదుగా ఉన్నటువంటి జీవితాన్ని మధురంగా నేను మారుస్తాను. ఎట్లా మారుస్తావు ప్రభు అంటే, ఆయన ఒక చెట్టును చూపాడంట. ఆ చెట్టును తీసి అది నీళ్ళలో వేసినప్పుడు, అంటే చిన్న మొక్క అయి ఉండొచ్చు లేదా చెట్టు కొమ్మ అయి ఉండొచ్చు, తీసి ఆ నీళ్ళలో వేసినప్పుడు చేదుగా ఉన్నటువంటి యొక్క నీరు తీయగా మారిపోయింది. కారణం ఏంటంటే ఆ చెట్టులో ఆ మాధుర్యం దాగి ఉంది. అది ఎంత చేదునైనా సరే తీయగా మార్చేటువంటి చెట్టు. ఇంతకీ ఏంటి ఆ చెట్టు అంటే, మ్రానుకు వేలాడదీయబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు. ఎప్పుడైతే క్రీస్తు చేదుగా, అసమాధానంగా, అనారోగ్యంతో, బలహీనతతో, కృంగుదలతో, నిరాశ నిస్పృహలో ఉన్న వారి జీవితంలోకి క్రీస్తుని ఎవరైతే ఆహ్వానిస్తారో, ఎవరి యొద్దకైతే క్రీస్తు వస్తాడో, వారి చేదైనటువంటి క్రియలన్నీ కూడా తీయగా మార్చబడతాయి. మధురంగా ఆయన మారుస్తాడు. అది ఎట్టి క్రియ అయినా ఆయన మధురంగా మారుస్తాడు. సమాధాన సంతోషాన్ని కలుగ చేస్తాడు. జనులందరికీ గొప్ప సంతోషాన్ని ఇక్కడ అనుగ్రహించిన దేవుడు ఈ వాక్యం ద్వారా మీతోనూ ప్రభు సెలవిస్తున్నారు. నా ఆజ్ఞానుసారంగా నేను చెప్పిన మాటను అనుసరిస్తూ విధేయులై నాకు దృష్టికి న్యాయమైన దాన్ని మీరు చేస్తూ మీరు నన్ను ఆహ్వానించండి. నేను మీ యొద్దకు వస్తాను. నేను మీ కొరకు సిలువలో మరణించి, మీ కొరకు మరణాన్ని అనుభవించి, మీ కొరకు పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును నేను మీ
యొద్దకు వస్తే పునరుత్థానపు శక్తి మీలో పనిచేస్తుంది. మీలో ఉన్నటువంటి, మీ చుట్టూ ఉన్నటువంటి మిమ్మల్ని బలహీనపరుస్తున్నటువంటి చీకటి క్రియలను పారద్రోలబడి గొప్ప వెలుగు మీ జీవితంలో ఉద్భవింప చేయబడుతుంది. చేదైన అనుభవాలన్నీ మార్చబడి తీయగా మాధుర్యంగా మార్చబడతాయి. నా కొరకు మీరు సాక్షులుగా ఉంటారు. మీరు ఎప్పుడు సంతోషంగా జీవిస్తారు. కాబట్టి క్రీస్తును మన జీవితంలోకి ఆహ్వానిస్తాం. ఆయన మన జీవితంలో ఉంటే మన చేదైన అనుభవాలన్నీ తీయగా మార్చబడతాయి. క్రీస్తును ఒకవేళ అంగీకరించలేని ఎడల ఇప్పటికైనా ఆయన యొద్దకు రండి, ఆయనతో వేడుకోండి. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆనాడు చేసిన ప్రభువు నేడును చేయుటకు సంసిద్ధుడై ఉన్నాడు, శక్తి గలవాడై ఉన్నాడు. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపచేయంగా కథలలో వంచి కళ్ళు మూసేటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణాకటాక్షంగా తండ్రి, నా ప్రభా వారికి కృపలో భద్రపరిచారు. ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. నెమ్మదిని క్షేమాన్ని కలుగు చేయని ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమహిషలో తీర్చండి. ఏది కొదువు లేకుండా సమస్త కొదువును తీర్చండి. ప్రభా వారి జీవితంలో ఉన్నటువంటి చేదైన అనుభవాలు, అది అనారోగ్యము కానీ, అసమాధానము కానీ, ఆర్థిక దౌర్బల్యము కానీ, వారి కొరతలు కానీ, వారి లేమి కానీ, చీకటి క్రియలు కానీ, సాతాను బంధకాలతో కట్టబడి ఉండడం కానీ, మద్యపానాలు కానీ, వ్యసనాలు కానీ, వ్యభిచారం కానీ, కాముకత్వం కానీ, దొంగతనాలు కానీ, కొండెపు క్రియలు కానీ, సమస్త క్రియల్లో గల చిక్కుబడి ఉంటే వారి చేదైనటువంటి యొక్క క్రియలన్నింటిలో వారు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండగా, వారిని కొరకు సరైన భక్తి చేయాలని అనుకుంటూ ఏది చేయలేక ఆగిపోతూ సాతాను బంధకాలతో కట్టబడి ఉండగా, అటువంటి స్థితిలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని వారు ఆహ్వానిస్తుండగా, వారు తీర్మానం చేసుకుంటూ ఉండగా, వారి చేతైన క్రియలను మీరు మధురంగా తీయగా మీరు మార్చి వారికి ఆనంద సంతోష ఆహ్లాదాలు కలుగు చేసి, ఉల్లాస వస్త్రమును ధరింపచేసి, రక్షణ కార్యాలు వారి జీవితాలు కలుగు చేసి నీకు సాక్షులుగా ఉండినట్లుగా మీరు వారిని నిండాలుగా దీవించి సమస్త కొరతలను తీసివేసి వారికి నెమ్మదిని కలుగు చేయమని, నీకు మహిమకంత ప్రభావాలు ఆరోపిస్తూ రాకడ రాజ్యానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు నామమును ప్రార్థించి వేడుకొని పొందుకునే నామ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.